ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగం కొత్త గమ్యాలకు చేరుకుంటుంది. రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయాలు రికార్డు స్థాయిలో ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రతిరోజు 5,000 మంది ప్రయాణిస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలో ఉన్న మిగిలిన ఎయిర్పోర్టులలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఏపీలోని విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. 6 నెలలుగా విమానయానం ఊపందుకుంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నిత్యం ప్రయాణికులతో కళకళలాడుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. జనవరిలో మొదటి రోజునే మిలియన్ మార్కును అందుకుంది. ఇంకా 2 నెలలు ఉండడంతో మరో 3 లక్షల మంది ప్రయాణించే అవకాశముందని ఎయిర్పోర్ట్ అధికారులు భావిస్తున్నారు. ఫ్లైట్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఫ్లైట్ స్టార్ట్ అవ్వడమే కాదు, కొత్తగా ఇంట్రొడ్యూస్ అయిన ప్రతి ఫ్లైట్ ఫుల్ వెళ్తుంది. అంటే సో దెర్ ఈజ్ అ డిమాండ్. సో ఇంతవరకు డిమాండ్ లేదని ఫ్లైట్ స్టార్ట్ చేయలేదా, లేకపోతే ఫ్లైట్స్ లేవని ప్యాసింజర్స్ రావట్లేదా తెలియదు, కానీ బట్ ఇంట్రొడ్యూస్ అయిన ప్రతి ఫ్లైట్ ఎక్సెప్ట్ 1 or 2 times ఆల్ ద టైమ్ ఫ్లైట్స్ ఆర్ గోయింగ్ ఫుల్. విమానాల సంఖ్య పెరగడం, విజయవాడ నుంచి పలు నగరాలకు విమానయానం అందుబాటులో ఉండడంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. విజయవాడ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలకు నడిచే విమానాలలో ఆక్యుపెన్సీ పెరిగింది. విజయవాడ నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్లేవారు, ఇతర ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చేవారు కలిపి 5,000 మందికి పైగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రయాణికుల వృద్ధిలో విజయవాడ విమానాశ్రయం దేశంలో 35వ ర్యాంకును సాధించింది. గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు చూస్తే ప్రయాణికుల వృద్ధిలో 23.9% పెరుగుదల ఉంది. ఇక రాష్ట్రంలోని ఇతర ఎయిర్పోర్టులలో కూడా ఇదే తరహా రద్దీ కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో ప్రయాణికుల రాకపోకలకు సంబంధించి విశాఖ విమానాశ్రయం 26, తిరుపతి 45, రాజమండ్రి 53 ర్యాంకులను సాధించాయి. Again we have crossed million, not even million, even we will be crossing 1.5 million also. 1.5 million passengers per annum also will cross anna namakam aithe naaku undi. But of course as an airport director it is a challenge. Manakunna terminal building, this terminal building was constructed ఒక ఇంటీరియం టెర్మినల్ బిల్డింగ్ అనే కన్స్ట్రక్ట్ చేసాము అప్పుడు. ఎందుకంటే పాత టెర్మినల్ చాలా చిన్నగా ఉంది, స్టేట్ బైఫర్కేట్ అయినప్పుడు బికాస్ ఆఫ్ ద సడన్ సర్జ్ ఇన్ ద డిమాండ్ ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. దీని కెపాసిటీ జస్ట్ 500 to 600 ప్యాసింజర్స్ కెపాసిటీనే, బట్ పీక్ అవర్ ప్యాసింజర్స్. బట్ యా, కొత్త టెర్మినల్ వస్తుంది కాబట్టి దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రెషర్ ఫ్రమ్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారును, ఏపీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ టెర్మినల్ బిల్డింగ్ ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేయాలి అని మా జూన్ 2025 లోపల ఇది కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన కనెక్టివిటీతో ఏపీ ఎయిర్పోర్టులు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన విమానాశ్రయాలతో పోటీ పడనున్నాయి.